గురువుగారు, ఈ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశి రాశుల వారికి ఎలా ఉండబోతుందంటారు? ముందుగా ఈ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ముఖ్యంగా మన ప్రేక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన అంటే ఆంగ్లం అనుకుంటారేమో. కాదు కాదు. తెలుగు సంవత్సరాల శుభాకాంక్షలు. ఉగాది ఓకే. శుభాకాంక్షలు. అయితే మనకి యుగాది. యుగాది నుంచి ఏర్పడేది సంవత్సర మార్పిడి పేరు. ఓకే. సంవత్సరానికి వచ్చేటి ఒక్కొక్కటి పేరుంటది. ప్రభ, యువ, ప్రజాపతి, బాంగీరస ఇలాంటి 60 సంవత్సరాలకి 60 పేర్లుంటాయి. దాంట్లో ముఖ్యంగా ఈ సంవత్సరానికి వచ్చేటప్పుడు పరాభనామం. ఓకే. ఈ సంవత్సరం శ్రీ పరాభనామ సంవత్సరం. ఈ పరాభనామ సంవత్సరంలో ద్వాదశ రాశులు. ఈ ద్వాదశ రాశుల వారికి ఏ గ్రహాల వల్ల ఎలా మారుతుంది అనేది ఒకసారి గమనించినట్టయితే ముఖ్యంగా ముందు మేషరాశి. ఈ హ్మ్. మేషరాశి వారికి గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారంగా ఆదాయం 11, వ్యాయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. హ్మ్. ఇది ఈ సంవత్సరాలు వారి జాతక ప్రకారంగా కాదు. వ్యక్తిగత జాతకం అయితే కాదు. ఆ రాశి ప్రకారంగా గ్రహాల యొక్క స్థితిగతుల ప్రకారం వచ్చేటువంటి గణితంలో తీసుకున్నటువంటి నెంబర్. హ్మ్. దాని ప్రకారంగా వానికి వనరులు. హ్మ్. ఈ వనరులు కూడా వారికి ఈ పరాభనామ సంవత్సరంలో మేషరాశి వారికి శని భగవానికి అశుభ దృష్టి అయితే ఖచ్చితంగా తప్పదు. ఓకే. అది సంవత్సరం మొత్తం కూడా 12వ స్థానంలో శని ఉన్నాడు కాబట్టి సంవత్సరం మొత్తం ఉంటుంది. అలానే హ్మ్. 11వ స్థానంలో రాహు ఉంటాడు. ఈ సంవత్సరం మొత్తం రాహు ఉంటాడు. కాబట్టి హ్మ్. వీరికి తొందరపాటుగా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోతూ ఉంటారు. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు కానియండి, ఓకే. ఏదైనా ఫైర్ అయ్యేటువంటిది వ్యాపారాలు కానియండి, తీసుకున్నట్టయితే కన్‌స్ట్రక్షన్ ఫీల్డ్ ఉన్న, రియల్ హ్మ్. ఎస్టేట్ ఉన్న దాంట్లో కొలాప్స్ అయిపోతారు. హ్మ్. దెబ్బతినిపోతూ ఉంటారనమాట. ఓకే. అలాంటి వాటిలో ఇన్వెస్ట్ కూడా చేయకూడదు. పార్ట్నర్‌షిప్ వ్యాపారాలు పెట్టుకోకూడదు. ఫైర్ హ్మ్. యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నాయి. హ్మ్. ఏదైనా సంబంధించి ఎలక్ట్రికల్ షాపులు లాంటివి కూడా వాళ్ళు పెట్టకూడదు. గూడాలు లాంటివి, హ్మ్. అదే స్టాక్ గూడెం లాంటివి అలాంటివి పెడితే గనక ఖచ్చితంగా నష్టపోయేదైతే మనకు కనిపిస్తుంది. ఏసీ గూడెం లాంటివి కూడా పెట్టుకోకూడదు. ఈవెంట్ ఆర్గనైజర్ లాంటివి అలాంటి వాటికి అసలు జోలికి వెళ్ళకూడదు. మేషరాశి వారికి అద్భుతంగా ఈ యొక్క పరాభవ సంవత్సరంలో బాగుండాలి. గ్రహాల యొక్క స్థితిగతులు ఉండాలంటే కొత్తగా ఎవరైనా ఎంచుకోవాలి, వ్యాపారం గాని, వృత్తి గాని ఎంచుకోవాలంటే గనక రైతులుగా ఎవరైనా ఉంటారో వారికి చాలా అద్భుతంగా ఉంటుంది. పాలకు సంబంధించిన ఉత్పత్తులు చేసుకునే చాలా అద్భుతంగా ఉంటుంది. హ్మ్. నర్సరీ లాంటి వాటి చేసుకునే వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంటుంది. స్కూళ్ళు, కాలేజీలు, ఇన్‌స్టిట్యూట్స్ చేసుకునే వారికి చాలా బాగుంటుంది. కాబట్టి ఇలాంటి వనరుల్లోనే మీరు వెళ్తే చాలా బాగుంటుంది. గురువుగారు, ఈ మేషరాశి వారు అనుకున్నది సాధించగలరంటారా ఈ సంవత్సరం? సాధించగలుగుతారా అంటే ఇక్కడ ఒకటండి. మనకి హ్మ్. వీరికి ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా అయితే కొంచెం ఇబ్బందికరంగానే కనిపిస్తుంది. కొంచెం ఓకే. జాగ్రత్తగా ఉండాలి. కొంచెం హ్మ్. వేచి ఉండాలి. హ్మ్. అమ్మవారి అనుగ్రహం ఉండాలి. ప్రతినిత్యం కూడా వీరు రాహువుకి, కేతువుకి, శనికి ధ్యానం చేసుకుంటూ ఉండాలి. జపం చేసుకుంటూ ఉండాలి. స్ఫటిక ఓకే. మాల తీసుకొని 119 సార్ల లేదా 5 మాలల జపం చేసుకుంటూ ఉండాల్సిందే. అప్పుడు హ్మ్. చేసుకున్నట్టయితే వీరికి అన్ని రకాల ఇబ్బందులు లేకుండా పరాభనామ సంవత్సరంలో ఏ రంగంలో వారికైనా ముందుకెళ్తారు. వీరికి నరదిష్టి, నరఘోష కూడా కొంచెం ఎక్కువ కనిపిస్తుంది. హ్మ్. దానికి తగ్గట్టు పితృదోషాలు కూడా కొంచెం ఎక్కువగా ఉన్నాయి కాబట్టి దానికి తగ్గట్టు పరిహారాలకైతే ఖచ్చితంగా వీరు హ్మ్. ఏదైనా పరిహారం చేసుకుంటూ ఉండాలి. ఇక పితృదోషాలు గాని, కాలసర్ప దోషం గాని ఉన్నవారైతే ఏ వ్యాపారం చేద్దాం ముందుకు వెళ్ళట్లేదు అనుకున్న వారికైతే పరిహారం వచ్చేసి హ్మ్. ఏదైనా అమ్మవారి వర్ధన, ఓకే. అమ్మవారంటే లలితమ్మవారు కావచ్చు, దుర్గమ్మాత కావచ్చు, పార్వతమ్మవారు కావచ్చు, ఎక్కడికైనా సరే వెళ్ళేసి కుంకుమార్చన చేయించుకొని ప్రతి మాసంలో ఒక్కసారి హ్మ్. ఏకాదశి రోజైనా, పౌర్ణమి రోజైనా వెళ్ళేసి కుంకుమార్చన చేయించుకొని ఆ కుంకుమని ధరించుకోవాలి నుదుటిన. ఓకే. అప్పుడు వీరికి కొన్ని రకాల గ్రహాలు కూడా శాంతిస్తాయి. ఈ సంవత్సరం మొత్తం కూడా ఒక రకంగా ముందుకు వెళ్ళేదానికి ఇది బావుంటుంది. ఏదైనా ఆంజనేయ స్వామికి 5 నారికేళలను సమర్పించుకోవాలి. ఒక చెప్ప కూడా ఇంటికి తెచ్చుకోకూడదు. హ్మ్. సమర్పించి అక్కడే వదిలివేయాలి. ఓకే. ఇలాంటి పరిహారాలు చేసుకున్నట్టయితే గనక ఖచ్చితంగా వారికి కూడా కొంచెం మేర బాగుంటుంది. శని భగవాన్ అశుభ దృష్టి కూడా కొంతమేర తగ్గుతుంది. ఓకే.